హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో ఉన్నామండి. ప్రజెంట్ మనకి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఐకానిక్ టవర్స్ ప్రజెంట్ ఎలా ఉంది, ఏంటి వర్క్ స్టేటస్ ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. యాక్చువల్గా నేను ఈరోజు వీడియో వచ్చేసి 13 జూలై 2025 ఆదివారం 2:30కి అయితే తీస్తున్నానండి ఈ వీడియోని. ప్రజెంట్ అయితే మనం ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడంతా చూస్తున్నారు కదా, అది మనకు ఐకానిక్ టవర్ 5. దాని ఫ్రంట్ మొత్తం ఇదివరకు అయితే ఇక్కడ మనకు ఫౌండేషన్ కనిపించేదే కాదు, మొత్తం బురద వాటర్ ఉండేది. మొత్తం నీట్గా ఒక లెవెల్ అయితే నీట్గా చేసుకోన్నారండి ఇసుకతో అయితే. మొత్తం ఇదంతా మనకు ఫౌండేషన్. అదంతా సైడ్ చూడండి, మొత్తం కూడా ఆ ఫౌండేషన్ మొత్తం కూడా బయటపడింది చూడండి. ఇదివరకు అయితే మనకి ఇదంతా బురద ఉండే, ఎక్కడ కనిపించేది కాదు. సో అలాగే మొత్తం ఇక్కడంతా కూడా ఒక స్థలం మొత్తం కూడా ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఒక ఫ్లాట్కి అయితే చేసుకుంటున్నారండి. ఎందుకంటే వర్క్ స్టార్ట్ అయినప్పుడు పెద్ద పెద్ద మిషనరీస్, వెహికల్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి ఎంత మాత్రం బురదున్నా కూడా లోపలైతే బూరుకుపోతుంది. అలా లేకుండా మొత్తం నీట్గా అయితే చేసుకున్నారు. అలాగే ఇసుక కూడా పెట్టుకున్నారు చూడండి. అక్కడ మొత్తం కూడా ఎక్కడైతే బురదుందో అక్కడ మొత్తం నీట్గా వేసి గట్టిగా చేస్తారు ఆ ప్లేస్ని మొత్తం కూడా. ఇదంతా ఫౌండేషన్ దగ్గర చూడండి. ఇదివరకు మనకు ప్రీవియస్ షెడ్యూల్ అసలు ఇది కనిపించేదే కదండి, అసలు ఉందనేది కూడా తెలియదు. జస్ట్ మనకు ఐరన్ రాడ్స్ ఆ కొంతవరకే కనిపించేది. ఆ వైట్ కనిపిస్తుంది కదా, పైనుంచి మాత్రం కనిపించేది, కానీ ఇవంతా కూడా కనిపించేది కాదు. ఇప్పుడంతా మొత్తం డీవాటరింగ్ అయిపోయి ఇదంతా కూడా బురద క్లియరెన్స్ పనులు అయిపోయి నీట్గా అయితే అయిపోయింది. సో బేసిక్ మనకు వర్క్ స్టార్ట్ అవ్వడానికి ఏదైతే కావాలో అదంతా మనకు చేసి పెట్టుకున్నారండి. ఎందువల్లంటే మనకు 6-7 ఇయర్స్ పాటు వాటర్లోనే ఉన్నది కదా, దానివల్ల ఏంటంటే బురద ఎక్కువ ఉంటుంది. ఏమాత్రం చిన్న వెహికల్ వచ్చినా కూడా దిగబడిపోతుంది కాబట్టి అవకాశం లేకుండా అయితే మొత్తం అయితే నీట్గా అయితే చేసి పెట్టుకున్నారు ఈ ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే. ఇవన్నీ చూడండి ఐరన్ రాడ్లు, అవన్నీ కూడా కింద తుప్పు పట్టిపోయి వైట్గా వచ్చేస్తున్నాయి చూడండి. అసలు నాకైతే ఇది వరకు 2 వీడియోలు తీసానండి. ఆ 2 వీడియోలో మనకి ఈ ఫౌండేషన్ ఉందని కూడా తెలియదు, యాక్చువల్లీ కనిపించలేదు కూడా. జస్ట్ ఐరన్ రాడ్లు మాత్రమే ఉందనుకునేటవాడిని. ప్రజెంట్ ఇక్కడ చూడండి మొత్తం నీట్గా ఫౌండేషన్ వేసి రెడీగా అయితే ఉంది అంతా. మనకు ఇంకా అన్ని బేసిక్ మనకు ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే బేసిక్ వర్క్ ఏదైతే కావాలో ఇవన్నీ కూడా మనకు ఐరన్ రాడ్ వంగిపోయినట్టువి పడిపోయినట్టు ఉంటాయి కదా, అవన్నీ తీసైతే పక్కన పెట్టేసి ఉన్నారండి. కొన్ని అయితే వంగిపోయినా కూడా ఒకవేళ పనికి వచ్చే పని అయితే దాని అయితే నీట్గా అయితే మలుచుకున్నారు మళ్ళీ పొడవుగా అయితే. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు ఇలా ఉంది ఇక్కడైతే కూడా. ఇవన్నీ కూడా దిమ్మలు, ఇవన్నీ కూడా ఇదంతా ఫౌండేషన్ కోసం ఇదంతా కూడా. ఇక్కడైతే పిల్లర్స్ వస్తాయేమో అనుకుంటున్నాను కూడా. అక్కడ ఒక దిమ్మ ఉంది, ఇక్కడ ఒక దిమ్మ ఉంది, సిమెంట్ దిమ్మలు మొత్తం. అన్నీ కూడా మొత్తం ఇదంతా తీసి పక్కన పడేస్తున్నారండి బురద. ఇవన్నీ కూడా నీట్గా క్లియర్ చేసి మొత్తం ఒక దిబ్బలాగా పేర్చుకున్నారు నీట్గా బురదనైతే. అవన్నీ కూడా ఎండిపోతుంది, ఇవి కాస్త కోస్తా ఉంది. ఇక్కడంతా బురద లేదండి, అవి కూడా ఇసుక చల్లేస్తున్నారు, దాని మీద ఇసుకే ఉంది. బురద అంతా మొత్తం క్లియర్ అయిపోయింది ఇక్కడంతా కూడా. సో ఇప్పుడైతే మనం ఐకానిక్ టవర్ 5 లోపలికి అయితే వెళ్ళి చూద్దాము ప్రజెంట్ అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది కూడా. ఇవన్నీ ఐరన్ రాడ్లు అయితే వంగిపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ప్రజెంట్ ఇక్కడంతా స్థలం చూడండి, ఇదంతా ఫౌండేషన్ కింద గచ్చిలాగా అయితే ఉంది కింద మొత్తం కూడా. సో మొత్తం అక్కడ జేసీబీ ఆల్రెడీ క్లీన్ చేసి, ఇవాళ సండే కాబట్టి హాఫ్ డే వర్క్ చేసి అయితే ఆగున్నారు. మనకేంటంటే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఐకానిక్ టవర్ 5 వచ్చేసి ఎన్సీసీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి. దాదాపుగా ఈ ఐకానిక్ టవర్ అనేది 47 అంతస్తులతో అయితే ఉండబోతుంది. ఇదే మనకి సీఎం గారి ఆఫీసు, అలాగే పైన హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా, హెలిప్యాడ్ కూడా ఉంటుందన్నమాట అది ఇందులోనే. సో దూరం నుంచి చూస్తే చాలా చిన్నది అనిపిస్తుంది, దగ్గరికి చూస్తే చాలా పెద్దదిగా ఉందండి ఇది మొత్తం కూడా. ఈ ప్లేస్ ఇవన్నీ కూడా మొత్తం పైన చూడండి, ఆ ఐరన్ రాడ్స్ని మొత్తం నీట్గా వంగిపోయి ఉన్నటువన్నీ కూడా నీట్గా మలుచుకో ఉన్నారు చూడండి ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా. ఇవన్నీ మొత్తం పైన మొత్తం కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకున్నారండి. ఉన్నట్టు మొత్తం తీసేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ కూడా పైన ప్రీవియస్ వీడియోలో చాలా లైట్గా చాలా వంగిపోయింది ఐరన్ రాడ్స్ పైన అయితే. ఇప్పుడు అవన్నీ ఇక్కడ లేదని కనిపించడం లేదు ఒకటి కూడా. అదండి బేసిక్ వర్క్ అయితే మనకు ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే కంప్లీట్ అయిపోయి ఉంది కూడా. పైన మొత్తం సో ప్రజెంట్ ఇదండి మనకు ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే. సో ఇప్పుడు మనం 3-4 దగ్గర అయితే వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉందో ఏంటి అనేది కూడా. ఐకానిక్ టవర్ 5 చూశారు కదండి, ఇప్పుడు మనకు ఐకానిక్ టవర్ 4 దగ్గర అయితే వెళ్దాము. ఐకానిక్ టవర్ 4 ఎలా ఉందో ఏంటి అనేది చూద్దాం ఒకసారి అయితే.
ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదే మనకు ఐకానిక్ టవర్ 4. ప్రజెంట్ ఐకానిక్ టవర్ 4 దగ్గర చూసుకుంటే ఎక్కడ కూడా మొత్తం నీట్గా బురద క్లియరెన్స్ పనులు కానీ, అలాగే పైన కనిపిస్తుంది కదా అటంతా కూడా నీట్గా అయితే ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా తీసేసినట్టున్నారండి. అలాగే దీని ఫ్రంట్ సైడ్ మనకు ఈ మట్టిని మొత్తం నీట్గా పోసుకుంటున్నారు, ఒక ఫ్లాట్గా అయితే చేసుకుంటున్నారు. ఎందుకంటే వర్క్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇంకా పెద్ద పెద్ద మిషనరీస్ పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి, దానికి తగ్గట్టుగానే స్ట్రాంగ్ అయితే చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఏమాత్రం బురదన్నా కూడా పూరుకుపోయింది అనుకో కష్టం అవుతుంది, ఎందుకంటే పెద్ద పెద్ద వెహికల్స్ కదా అవన్నీ కూడా వచ్చేటివి. ఇక్కడంతా చూడండి, మొత్తం లోపలికైతే వెళ్ళి చూద్దాం ప్రజెంట్ ఎలా ఉందో ఏంటో ఐకానిక్ టవర్ 4 దగ్గర అయితే. యాక్చువల్గా ఇది ఐకానిక్ టవర్ 4 అండ్ 3 వచ్చేసి ఎల్ఎన్టీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి. దాదాపుగా ఈ రెండు కూడా 39 అంతస్తులతో అయితే ఉండబోతుంది. ఈ ఐకానిక్ టవర్ 4, 3 అనేది 5 మాత్రమే 47 అంతస్తులతో అయితే ఉంటుందండి. అన్నీ చూసుకుంటే కొన్ని అయితే ఐరన్ రాడ్లు అయితే రిమూవ్ చేస్తున్నారు, కొన్ని అయితే అలాగే ఉంచేస్తున్నారు. ఇవన్నీ ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఉంది వర్క్ అయితే. చూస్తున్నారు కదా, మొత్తం బేసిక్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకోన్నారు. ఇంకో వర్క్ స్టార్ట్ అవ్వడమే, మెయిన్ వర్క్ స్టార్ట్ అవ్వడమే ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు పైనంతా చూడండి, మొత్తం పైనంతా కూడా ఐరన్ రాడ్లన్నీ నీట్గా చేసి పెట్టుకోసుకున్నారండి. వంగిపోయిన ఐరన్ రాడ్ని వాళ్ళు కావాల్సిన మలుచుకొని మళ్ళీ పెట్టేస్తున్నారు, లేదా కొన్ని పనికిరానివి అయితే అన్నీ అయితే తీసేస్తున్నారండి. ఇటు సైడ్ మాత్రం కొన్ని తీసున్నారు, కొన్ని అయితే టచ్ చేయలేదు, మొత్తం కూడా జారిపోయి ఉన్నాయి. ఇవి సైడ్స్ కట్టినట్టు మొత్తం కూడా జారిపోయి ఉన్నాయి చూడండి. అవైతే ఇంకా తీయలేదండి. ప్రజెంట్ మనకు ఐకానిక్ టవర్ 4 దగ్గర అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడైతే మనం ఐకానిక్ టవర్ 3 దగ్గర అయితే వెళ్ళి చూద్దాము, ఐకానిక్ టవర్ 3 దగ్గర ఎలా ఉందో ఏంటనేది. అంతే, ఇప్పుడు అన్ని ఐకానిక్ టవర్స్ నాకు తెలిసి ఇప్పుడు ప్రజెంట్ మనం 5 చూసాము, అలాగే 4 కూడా చూసాం, సేమ్ అదే వర్క్లో ఉంది. అలాగే 3 కూడా ఎలా ఉందో ఏంటో చూద్దాము. ఇక్కడ మొత్తం ఒక వేలాగా అయితే రోడ్ లాగా తీసుకున్నారండి, కంకర్లు అవన్నీ కూడా చూస్తున్నారు కదా. మొత్తం ఇక్కడ సైడ్లో కొంత అయితే ఈ ఐరన్ రాడ్లు అవి క్లియర్ చేస్తున్నారు, అలాగే పైన కూడా కొంతవరకు ఐరన్ రాడ్స్ అవన్నీ క్లియర్ చేస్తున్నారు, కొంతవరకు అయితే అలాగే ఉంచున్నారు. మనకు తెలిసి ప్రాపర్ వర్క్ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవ్వచ్చండి, ప్రాపర్ వర్క్ అనేది, లేదా ఈ మంత్ ఎండింగ్ నుంచి మాత్రం కంపల్సరీగా ప్రాపర్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనకు ఏదైనా కట్టడాలకి అయితే బిల్డింగ్స్ ఇవన్నీ కూడా మనకు పునాదులు అనేది ఇంపార్టెంట్. ఆల్రెడీ మనకి ఇక్కడ పునాదులు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి, ఇదివరకు ఏంటంటే ఇన్ని రోజులు మనకు ఎక్కువ బురద ఉండే, వాటర్ ఉండే, అవన్నీ డీ వాటరింగ్ మొత్తం బురద క్లియరెన్స్ పనులు అయిపోయి నీట్గా అయితే ఎండిపోయింది కదా. మొత్తం పైన అంతా చూడండి ఐరన్ రాడ్లు అంతా నీట్గా చేసి పెట్టుకున్నారు. ఇటు పక్క మాత్రం కొంతవరకు వదిలిన్నారండి, కొన్ని కట్ చేసేస్తున్నారు చూడండి, కట్ చేసి తీసున్నారు. పనికి రానట్టువే కట్ చేసి తీస్తున్నారు. ఒకవేళ టెస్ట్ చేసి బాగుంది అనుకుంటే దాన్ని నీట్గా అయితే మళ్ళీ చక్కగా అయితే మలుచుకుంటున్నారు. ప్రజెంట్ ఇదండి. తర్వాత ఇప్పుడు మనకు ఐకానిక్ టవర్ 1 and 2 అయితే చూద్దాం. ఇక్కడ మనకు చూస్తున్నారు కదండి బోర్డు, ఇది వచ్చేసి మనకు ఐకానిక్ టవర్ 1 and 2కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో 1 and 2 వచ్చేసి B+G+39 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. దాదాపుగా చూడండి అక్కడ మనకు ప్రాజెక్ట్ కాస్ట్ 1897.86 కోట్లతో అయితే కడుతున్నారండి. సో ఇవన్నీ కూడా మనకు ఈ 1 and 2కి సంబంధించిన హెచ్ఓడి టవర్స్ అంటే ఐకానిక్ టవర్స్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఇది. సో ప్రజెంట్ ఇప్పుడు ఐకానిక్ టవర్స్ 1 and 2 ఎలా ఉందో ఏంటో ఒకసారి దగ్గరికి వెళ్ళైతే చూద్దాము. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మనకు ఐకానిక్ టవర్ 2. సో ప్రజెంట్ మనకు ఐకానిక్ టవర్ 2 దగ్గర అయితే ఇలా ఎందుకుతుందండి పరిస్థితి. ఇక్కడంతా మొత్తం నీట్గా మట్టిని తీస్తున్నారు, అలాగే అక్కడ మొత్తం ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా రిమూవ్ చేస్తున్నారు, అది మొత్తం చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి మనకు ఐకానిక్ టవర్ 1 అండి ఇది. సో ప్రజెంట్ చూస్తున్నారు కదండి, ఇది మనకు ఐకానిక్ టవర్ 1, ఇది ఐకానిక్ టవర్ 1 అనమాట. మనకి ఏంటంటే ఈ ఐకానిక్ టవర్ 1 and 2 షాపూర్జీ పాలంజీ వాళ్ళైతే కడుతున్నారండి. సో ప్రజెంట్ అయితే మనకు ఐకానిక్ టవర్ 1 దగ్గర అయితే ఈ విధంగా అయితే ఉంది. మొత్తం ఇది ఏంటంటే ఫ్రంట్ స్థలాన్ని మొత్తం నీట్గా చేసుకుంటున్నారండి, చదునుగా మొత్తం నీట్గా. ఎందుకంటే ఈ కట్టడాలకి మనకు మిషనరీస్ రావాలి కదా, పెద్ద పెద్ద మిషనరీస్, అవన్నీ రావాలంటే మనకు కింద ప్లేస్ అనేది చాలా గట్టిగా ఉండాలి కదా. దానికోసం అయితే మొత్తం నీట్గా అయితే జేసీబీలు అయితే వర్క్ చేస్తున్నాయి చూడండి. మొత్తం కూడా ఇక్కడంతా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా రిమూవ్ చేసేస్తున్నారు. మొత్తం అన్నిటి కూడా ఐకానిక్ టవర్స్ అన్నిటి కూడా సేమ్ వర్క్సే జరుగుతున్నాయండి. ఐకానిక్ టవర్ 1 నుంచి 5 వరకు కూడా సేమ్ అదే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూస్తున్నారు కదా మొత్తం కూడా. సో ప్రజెంట్ ఇక్కడంతా కూడా మొత్తం నేల మొత్తం నీట్గా చేసుకుంటున్నారండి. సో చూసారు కదండి, ప్రజెంట్ మనకు వచ్చేసి ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఈ విధంగా అయితే వర్క్స్ జరుగుతున్నాయి. సో ఇదండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.